ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో లడ్డు వివాదం గురించి బయటపడినాయి కదా కొన్ని విషయాలు. అందులో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయనుకుంటున్నారు? 100% నిజమేనమ్మా అది. ఆ, అంటే ఇంకా ల్యాబ్ టెస్ట్ పూర్తి కాకముందుకే అలా వెల్లడించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అపోజిషన్స్ మాట్లాడుతున్నారు. అపోజిషన్ మాట్లాడినా ఏం చేసినా వాళ్ళు చేసిన అవినీతుల విధానం అయితే మటుకు మాత్రం కరెక్ట్ కాదు. అది ఒక పుణ్యస్థలం అది. మన ఆంధ్రప్రదేశే కాదు 26 రాష్ట్రాల్లో కూడా ఒక పుణ్యస్థలం. ఏపీ తెలంగాణ ఇవన్నీ కాకపోకుండా బయట దేశాలకు కూడా మన ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఒక అభయవస్తు. ఆ మహానుభావుడు ఒక విధానానికి అనేక కలంకాలు పెట్టిన విధానం కరెక్ట్ కాదని ప్రతి మనసుకి తెలుసు. వేద పండితులు పాఠశాల విధానం విద్యార్థులు వాళ్ళు అందులో ఎంతమందో సేవలు చేసి ఆ దేవుడి సంకల్పనకి ఇది చేసేవాళ్ళు ఎక్కువ. అలాంటి సంకల్పన మీదే మనం అందరం కలిపి 4-5 రోజులు ఆయనకి దర్శనం కోసం నిలబడి కూర్చుని చేసి ఆకలి కట్టుకుని ఉండే విధానం అంతా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుమల వెంకటేశ్వర స్వామికే ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే రాని 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, ఇబ్బంది లేని కారం అది. అంటే అక్కడ ఆ సమితిలోకి వెళ్ళినప్పటికీ మనకు ఆకలి అన్నది తెలీదు, దాహం అన్నది కూడా తెలియదు. మీరు ఎన్నిసార్లు వెళ్ళారో ఏమిటో మాకు తెలియదు. కానీ ఆ మహానుభావుడు ఒక వ్యక్తిగత విధానం అయితే ఆటోమేటిక్గా మన సంకల్పంలో ఉండగానే మనం అన్నీ మర్చిపోతాం ఆ లీలంలో. అలాంటి దాన్ని కొంత అప్రమత్తం చేయటం ఇబ్బందికరమైన విధానమే. థ్యాంక్ యూ.